అందరికీ నమస్కారం అండి. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సభాపతి అయినటువంటి శ్రీ స్పీకర్ గారు శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు 1/70 యాక్ట్ గురించి చేసిన వ్యాఖ్యలకు యావత్ గిరిజన ప్రాంతమంతా అయోమయంలో ఉన్న పరిస్థితిలో 48 గంటలకు రాష్ట్ర గిరిజన హక్కుల కోసం ఏర్పాటు చేసుకున్న బంద్కు వెంటనే ప్రభుత్వంలో ఉన్న మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వెంటనే మా గిరిజన చట్టాలపైన, మా గిరిజనులు అయోమయంలో ఉన్నటువంటి ఈ పరిస్థితిలో వెంటనే మా యొక్క సమస్యకు పరిష్కారానికి, అలాగే గిరిజన చట్టాలను మేము మరింత బలోపేతం చేస్తామే తప్ప మీ గిరిజన చట్టాలకి భంగం కలిగించామని హామీ ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా మా కూటమి కార్యకర్తలు, నాయకుల తరపున కృతజ్ఞత భావం తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మా గిరిజన ప్రాంతానికి ఈ 1/70 యాక్ట్ అనేటువంటి చట్టం కానీ, జీవో నెంబర్ 3 కానీ చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఆ చట్టాలు అనేటువంటిది లేకపోతే మా గిరిజన జాతి అస్తిత్వం అంతా మళ్ళీ అయోమయంలో పడిపోయేటువంటి సందర్భం ఉన్నది. వెంటనే కొన్ని గంటల వ్యవధిలోనే మా యొక్క గిరిజనుల యొక్క అస్తిత్వానికి మరింత హామీ ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంత చక్కగా గిరిజనుల చట్టాల గురించి తక్కువ సమయంలోనే అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి గిరిజనుల యొక్క సమస్యలను గిరిజనులకు తెలియజేసేలా అన్ని సంఘాలు కృషి చేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ జీవో నెంబర్ 1/70 యాక్ట్ గురించి అయోమయంలో ఉన్న సమయంలో కూటమి నాయకులకు, గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి నాయకులకు అందరికీ ఉపసంహరించుకునే విధంగా వెంటనే నిర్ణయం కూటమి ప్రభుత్వం అనేటువంటిది వెంటనే హామీ ఇవ్వటం మా కూటమి కార్యకర్తలకి, నేతలకు, నాయకులకు అందరికీ మంచి సమయం ఎక్కువ చెప్పాలి. ఎందుకంటే తక్కువ వ్యవధిలోనే చక్కగా మా గిరిజన ప్రాంతంలో ఉన్న చట్టాలకి మంచి హామీ కల్పించడం అనేటువంటిది ముఖ్యమంత్రి వర్యుల వారికి, అలాగే మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే గత ప్రభుత్వంలో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు బోయ వాల్మీకుల్ని 60 లక్షల మంది జనాభా కలిగినటువంటి నాన్ ఎస్టీస్ని మా గిరిజన తెగ అనేటువంటి 20 లక్షల మంది జనాభాలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మరి తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు 7 మంది ఎమ్మెల్యేలు, ఒక గిరిజన మంత్రులుండి ఆ రోజు ఎస్టీ భగత కానివ్వండి, ఎస్టీ కొండదొర కానివ్వండి, ఎస్టీ వాల్మీకి కానివ్వండి, వీళ్ళని రిజర్వేషన్ నుంచి తొలగించినప్పుడు ఆనాడు ఒక్కరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, వైసీపీ నాయకులు కానివ్వండి, ఆ రోజు జీవో నెంబర్ 3 రద్దు జరిగినప్పుడు కానీ ప్రభుత్వం నుంచి రివ్యూ పిటిషన్ అనేటువంటిది వేయలేదు. ఆ రోజు ఒక్క గిరిజన వైసీపీ నాయకులు కూడా ఆ రోజు మాట్లాడని సందర్భం. కానీ ఈరోజు ఎక్కువ టైం కేటాయించకుండా కొన్ని గంటల వ్యవధిలోనే మా గిరిజనుల అయోమయంలో పడి ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మంచి నిర్ణయం ఇచ్చింది.
మా చట్టాలను ఇంకా బలంగా రక్షిస్తామని హామీ ఇవ్వడం కూటమి ప్రభుత్వానికి మేము కూటమి కార్యకర్తలుగా మాకు ఉపశమనం కలిగిందని మేము కోరుకుంటున్నాం. ఇంతటితో ముగిస్తున్నాం.